అజ్జా భయ్యా ఇది రీ రఘు భయ్యా. దీని లోపల చేపలు ఎందుకు ఏం లేవు, దీని లోపల అయితే ఏం లేవు, దీని లోపల ఉన్న ఏం లేవు. దీని లోపల ఏదో అరబిక్తో పేరుంది. ఇదేంతమ్మా 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 కాస్ట్? ఇది 20 దినాలేనా? ఇది పట్టుకోమా, ఇది ఓపెన్ చేస్తాయి పట్టుకోమా, కింద పట్టుకో కింద పట్టుకో. చూడండి చేప ఎంత బాగుందో. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని వెళ్ళి డెలివరీ చేయాలి మా బాబు వీడి లొకేషన్లో. మొత్తం 40 దినాలు వచ్చేది, మాకేమో ఒక 10 దినాలు కూడా ఇచ్చాడు అయ్యప్ప. ఆ ఇల్లు ఈ ఇల్లు అబ్బా, యా ఇల్లు ఈ రెండిట్లో ఏదో సరి నుంచి బయటకు వస్తే ఇచ్చేయడమే. అటు సైడ్ వచ్చాను ఇటు సైడ్ వచ్చాను. చూడండి BMW బండి సూపర్గా ఉంది కదా. అయిపోయింది మొత్తం డెలివరీ చేసినాం. అంతో అయ్యవా ఇటు పక్కల ఎక్కువ మెరుస్తుంది, వాన ఇటు వస్తుంది. చూడండి వాన సంపీడు వస్తుంది, అవి పడుతున్నాయి అన్నమాట. ఐస్ గడ్డలు పడతాను ఇలాగా మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుంచి అసలు డ్యూటీనే ఏం పల్లె, సడన్గా ఇప్పుడు పడ్డది అనమాట డ్యూటీ. మా బాబు వచ్చేసి ఫిష్ అక్వేరియం ఉంటాయి కదా, అవి వచ్చేసి వేరే ఇంట్లో డెలివరీ చేయబోరంటున్నాడు. అంటే మా బాబు అమ్ముతున్నాడు అనమాట అవి. మా బాబు ఆ బిజినెస్ అయితే పెట్టినట్టున్నాడు ఇంట్లో, కొంపది అర్థమవుతలేదు. పొద్దున నేనేమన్నా అంటే పొద్దున కాదు కానీ 12 అవుతుంది టైం. ఇప్పుడు తింటున్నా ఒక 3 ఎగ్ బైట్స్ పెట్టుకున్నా, ఒక ఖర్జూరం. ఇది మన ఇవాళ మార్నింగ్ టిఫిన్. లైక్ చేసి వెళ్ళిపోడే నా ప్రెసెంట్ అయితే. ఈరోజు బండ్లు కూడా కడగాలన్నమాట, కార్లో వాష్ చేయాలి. మా వాడైతే కార్లోనే కూర్చున్నాడు. చూడండి కార్లో ఎంత దుమ్ము పడినాయో. ఈరోజు కార్లో వాష్ చేయాలి. ఏం అక్వేరియంలో ఏమబ్బా లేక ప్రెసెంట్ అయితే ఇది మా అమ్మ ఇల్లు అనమాట. కింద మా అమ్మకి బెల్లు కొడితే మా అమ్మ తెచ్చి ఇచ్చేది. చూస్తుంటుంది మా అమ్మ. వాళ్ళ కెమెరాలో కూడా ఒప్పిస్తాం మనం. ఇక్కడ కెమెరా ఉంటుంది, వాళ్ళకి ఒప్పుడుతూ ఉంటాం అనమాట. మనం బెల్లు కొడితే మనం నైట్ ఇంట్లో పోనీ ఉండదు. అవునా, వెనక సీట్లో కూర్చోాలా ముందర కూర్చోాలా? ఏమి అవునా, ఎన్ని ఉన్నాయి? ఏంటి దీని లోపల ఏమున్నాయి? ఇది ఓన్లీ ఇదేనా? సరే సరే దాంట్లో మనం ఇక్కడ కూర్చుంటే ముందుగానే వాళ్ళు తెచ్చిచ్చారు. ఈడ పెట్టుకున్నాయి. మా వాడేమో బండి స్టార్ట్ చేసి రోడ్డు మీద వెళ్ళిపోయిండు. తెస్తున్నారు వాళ్ళు ఇంకా అన్నీ ఇక్కడ పెట్టుకుంటా. మొత్తం 4 ఉన్నాయి. ఇది చూడండి మా పిల్లగాంది ఫోటో ఉంది. 10 సంవత్సరాల పిల్లలందరూ దీంట్లో కూర్చోాలి. అదే అనమాట. ఇట్లా వానికి బ్యాగులు వేస్తాం. అది జిప్పులు ఎందుకు వేస్తే, అది బెల్ట్ ఎందుకు కడితే అది అరుచుకున్న అమ్మును కూర్చుంటాడు. నోట్లో అది పెడతారు ఒకటి చిప్పుకునేది. అజ్జా భయ్యా ఇది రీ రఘు భయ్యా एकदम. और क्या है? 4 है सेम यही है. ఇది కూడా చూడండి ఇంకోటి చిన్నది బౌలు. మొత్తం మంచిగా కవర్ వేసి ప్యాక్ చేసిండు. దీని లోపల చేపలు ఎందుకు ఏం లేవు, దీని లోపల అయితే ఏం లేవు, దీని లోపల ఉన్న ఏం లేవు. దీని లోపల ఏదో అరబిక్తో పేరుంది, ఇక్కడ ఏం లేవు. ఇప్పుడు తెచ్చేదాంట్లో ఉంటాయి తెచ్చిన చేపలు. అయ్యా దాంట్లోనే ఉన్నాయి. इसमें है मछली? हाँ है मछली है फिश. చూడండి దీంట్లో ఉంది చేప. అమ్మో ఇదేంతమ్మా కాస్ట్? ఇది 20 దినాలేనా? ఇది పట్టుకోమా, ఇది ఓపెన్ చేస్తాయి పట్టుకోమా, కింద పట్టుకో కింద పట్టుకో. చూడండి చేప ఎంత బాగుందో. బాగుంది కదా. 20 దినాలు చేప ఇప్పుడు వచ్చింది వీళ్ళకి. అంత భలే ఉంది బాయ్, ఎంత బాగుంది తోక దాని మూతి. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని వెళ్ళి డెలివరీ చేయాలి మా బాబు వీడి లొకేషన్లో. మొత్తం 40 దినాలు వచ్చేది, మాకేమో ఒక 10 దినాలు కూడా ఇచ్చాడు అయ్యప్ప. ఒకటి పెట్టుంటలే తొడల మీద, ఒకటి పెట్టుంటలే ఓపిక ఓటు సబర్ ఇట 2 కాళ్ళ మధ్యలో. ఇది 2 కాళ్ళ మధ్యలో ఇటు ఉందిలే, భయపడ కాకు. అది అన్నీ పెట్టు, ఇది 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 తొడ మీద పెట్టుకుంటా. అది ఇంకా అన్నీ ఉంటుంది. ఇది ఇట్లా పట్టుకుంటా. ఓకే మా వాడు సాంగ్స్ పెట్టిండు. చలో ఇవన్నీ తీసుకుని వెళ్ళి డెలివరీ చేసి కలుద్దాం. ఓకే మొత్తం వీడియో చూసుకుంటే 2 అక్వేరియంలు అనమాట, అంటే చిన్నవి బౌల్స్వి. ఇది ఒకటి, దీని లోపలికి ఫిష్. ఇది ఈడ ఒకటి, దీని లోపలికి ఫిష్. ఇది మొత్తం 2. ఇది మొత్తం కాళ్ళతో ఇట్లా పట్టుకోను అనమాట. అది కింద అటు ఇటు పోకుండా కార్లో. ఆ ఫిష్ వచ్చేసి దీంట్లో వేస్తాడు, సారీ ఆ ఫిష్ వచ్చేసి దాంట్లో, ఈ ఫిష్ వచ్చేసి దీని లోపల.
వెళ్తున్నాం 30 డంపటి వెళ్ళేసి ఇచ్చేసి రావడమే. మా బాబాకి ఇంకా అతని డబ్బులు కూడా లింక్లో సెండ్ చేసుకుంటారు వాళ్ళు. మొన్న అంతే, మొన్న ఇవే ఫిష్లు సేమ్ డెలివరీ ఇచ్చింది నైట్ టైం అయిపోయి సేమ్. మళ్ళీ ఇప్పుడు చూడండి దీని లోపల మొత్తం టూల్స్ ఇచ్చిండు. ఒకటి ఇది, అది ఏదన్నా చిన్నవి పిల్లలు కుడితే అవి ఇట్లా నొక్కితే దీని లోపలికి వచ్చేస్తాయి. మళ్ళీ తీసుకొని వెళ్ళి వేరే దాంట్లో వేసుకునేట్టుగా. అండ్ ఇది ఒకటి ఏదో, అండ్ ఇదేందో దీనికి ఫుడ్డా, దీనికి ఫుడ్, ఇవన్నీ సెటప్ ఇస్తున్నాడు మా బాబా. చెప్పండి మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేస్తాం కోవిడ్లో. జస్ట్ 20 దినార్లు చేప అంటే ఆ చేప కాస్ట్ దగ్గర 5,500 చిల్లర, దగ్గర 6,000 అనుకోండి 2 సెటప్. ఓకే, ఫోన్పేనే కొట్టారు మీరు ఇండియా వాళ్ళు అయితే కనుక సెండ్ చేద్దాం. ఓకే, దాంట్లో మాకు ఒక 500 కమిషన్ వచ్చేందుకు 2 దినాలు పెట్రోల్ మీద అన్న ఒక 60. వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి. ఈ ఇల్లు ఆ ముందర ఇల్లు ఏది అర్థమైతే లేదు. ఆ ఇల్లు ఈ ఇల్లు అబ్బా, ఆ ఇల్లు ఈ రెండిట్లో ఎక్స్చేంజ్ చూసారా బయట ఏదో నుంచి బయటకు వస్తే ఇచ్చేయడమే. వాడు అటు సైడ్ వచ్చాను, ఇటు సైడ్ వచ్చాను. వాడు దిగేసిండు మా వాడు బయటకి. మా బాబుతో వీడియో కాల్ మాట్లాడుతాను. వాళ్ళేమో ఫోన్ ఎత్తడంలే, ఇంట్లో వాళ్ళేమో. ఓ ఇక్కడ కనెక్ట్ అయింది బాబా. ఆ ఇల్లు కాదు, ఈ ఇల్లు కాదు, ఈ ఇల్లు అంట. చలో అయితే ఎత్తుకు వెళ్ళి చేద్దాం. ఓకే, మా వాడు వెళ్ళిపోయిండు. అది కూడా అది మొత్తం ఊగుతున్నట్టు ఇటు. చూడండి BMW బండి సూపర్గా ఉంది కదా. అయిపోయింది మొత్తం డెలివరీ ఇచ్చేసినాం. ప్రజెంట్ అయితే వెళ్ళిపోతున్నాం. ఆడ నేను కారు దీనే పెట్టేసి వెళ్ళిపోవడం ఇంటికి. ఇంకా ఎవరామా ఒకరు పోయి నువ్వు కోవిడ్ అయ్యే కోవిడ్ ఆమా కాదామా కద్దామా ఏంటి కద్దామన్నా కోవిడ్ ఆమా అన్నట్టుంది. మేమే ఆశ్చర్యం ఇంతసేపు కద్దామన్నా కోవిడ్ ఆమని అనుకుంటున్నాం. ఇంట్లో పనిచేసామా. ఆమె వచ్చేసి 30 దినార్లు ఇచ్చిందంట. మళ్ళీ 20 దినార్లు అది ఏదో సెండ్ చేస్తుందంట. ఇది 30 దినార్లు. ఇది మా బాబాకి ఇవ్వాలి ఇప్పుడు. అంతే వెళ్తున్నాం ఇంటికి. మా బాబా బిజినెస్ చూడండి ఏమన్నా ఉందా, మామూలుగా లేదు. ఇలా కాదు డబ్బులు పెద్ద మ్యాటర్ కదా మనకు, కానీ జస్ట్ ఏదో అట్లా చేస్తూ ఉంటారు వీళ్ళు. దేకో ముందు వచ్చేప్పుడు దావ ఒకటి బంద్ చేసినారు అనమాట. అందుకు అట్ట తిరుక్కొని వచ్చినప్పుడు చలో ఇంటి దగ్గరికి వెళ్ళి కలుద్దాం. అయిపోయింది, సక్సెస్ఫుల్ డెలివరీ చేసేసినాం. ఏం సాంగ్ ఇది అర్థం చేసుకొని వెళ్ళదు. ఏకే సాంగ్ అర్థం చేసుకుని ఎలా ఉంది ఇది. ఓ సాంగ్ చదువుతారే తుత్తకు తూతి. ఇది ఎప్పుడు వచ్చిన ట్రాఫిక్ ఉంటుంది, మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. సభాస్థలంకి ఎంటర్ అయ్యే దగ్గర మేము 30 నిద్ర వస్తుంది వీడు పెట్టే సాంగ్స్ ఫుల్గా. అయిపోయింది, వచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి 1:30 12:30 పోయినాం. 1:30 అవుతుంది టైం. నాకైతే ఫుల్ నిద్ర వస్తాను ఆ కార్లో వాడు పెట్టే సాంగ్స్. చలో నేను ఇదే రూమ్లోకి వెళ్ళిపోతున్నాం. అయిపోయింది ప్రజెంట్ అయితే. ఇంకా మధ్యాహ్నం ఫుడ్ అయితే వచ్చేస్తుంది. ఈరోజు మధ్యాహ్నం ఫుడ్ చూడండి, నిన్న తెచ్చింటుంది. నిన్న మా ఇంట్లో పార్టీ జరిగింటుంది, అదే ఫుడ్ తెచ్చేస్తారు. చూపిస్తా ఏం జరిగిందో. నిన్న పార్టీ తెలియదు, నిన్న మనం లేం కదా. చూద్దాం. ఇంకా అలా మనకు మధ్యాహ్నం ఫుడ్ అయితే వచ్చింది చూడండి. ఇది వచ్చేసి నిన్నటిదే అంట. మా అమ్మ నవ్వు తీస్తుంది. నిన్నటిదే నీకు తెలుసు కదా అని అంటుంది. అంటే నాకు తెలుసులే అని చెప్పిన. ఇది చికెన్ చూడండి, ఒక లెగ్ పీసు, ఇవేంటో కొన్ని గుండ్లు వచ్చినాయి, ఏంటో ఉంది తెలియదు. చిన్న ఉల్లగడ్డలు, ఇవి చిన్న ఉల్లగడ్డలు. ఇది మా అమ్మ కొంచెం నిమ్మకాయ ఇచ్చింది, దీంతో తిను అని టేస్ట్ ఉన్నా అనిపిస్తుంది అని చెప్పి. ఇది గాయ్స్ ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్. తిన్నది ఇది. ఎంజాయ్ పండుగ. తినేసి కలుద్దాం. ప్రజెంట్ అయితే కార్లు వాష్ చేయబోతున్నా. నా వచ్చేసి మొత్తం 3 కార్లు ఉన్నాయి. 3 కార్లు వాష్ చేస్తున్నాను. ఇది ఒకటి ఉంది, ఒక రెడ్ కార్ లేదు మర్చిపోయినా, సారీ. ఇది ఆడ వైట్ ఉంది అనమాట, 2 వాష్ చేయాలి. అయిపోయింది. ఈ కారు కూడా అక్కడ చేసినా. మొత్తం 2 కార్లు ఉన్నాయి అనమాట. 2 కార్లు అక్కడ చేసినా అన్నట్లే. ఆ సందుగున అక్కడ చేసిన నేను, మా సందుగున మొత్తం. ఇంకా 2 కార్లు ఉన్నాయి. ఈడ ఒక వస్తుంది కదా, ఈ కారు రెడ్ కారు, వీళ్ళిద్దరు మొగుడు పిల్లలు.
ఈడు చూడండి, ఇక్కడ కార్ కడిగేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. వాట్సాప్ బ్రో అంట. ఇది కూడా కడగాలి ఇప్పుడు. చాలా మాసిపోయింది అది. ఎక్కువ కార్ ఎంత గలీజ్గా ఉందంటే అంత గలీజ్గా ఉంది. చూడండి ఎంత అయిపోయిందో. ఈ సందుకు నేనే క్లీన్ చేసిన. ఇది ఈ వైట్ పండుగ ఇది కడిగేస్తే నీళ్ళు చూడండి ఎంత గలీజ్గా ఉంటాయి. ఇట్నే పెట్టిపోతారు మా వాళ్ళు. ఇద్దరు బరువు అనమాట. ఈ పైపు నేనే చుట్టినా. ఆ సందు లోపల కడిగిన పైపు నేనే చుట్టినా. పైపు నేనే అయిపోయినా నేనే చుట్టినా. వీళ్ళిద్దరు ఊరికే నా పైపుతో వాటర్ కొట్టుకున్నారు. అది అయిపోయింది కార్లు కడిగేది. లోపలికి వెళ్ళి తాగేస్తే పని అయిపోతుంది అంతే. ఫ్రూట్స్, కేకు, స్నాక్స్ ఐటమ్స్ చూడండి ఇవన్నీ వచ్చినాయి. స్నాక్స్ ఇంకా అలా నేను కూడా స్నానం చేసి టీ వేసుకుని పెట్టుకున్నా బిడ్డ. మా ఎర్ర కారు మేడం కూడా వచ్చింది అనమాట. రెడ్ కారు కూడా వచ్చింది. అది కూడా క్లీన్ చేయాలి. స్నానం చేసిందని కానీ నైట్ క్లీన్ చేస్తుంది కొద్దిగా. నైట్ అయిన తర్వాత క్లీన్ చేస్తుంది. ఈడో కారు ఉంది. ఈ కారు కూడా రాలేదు. ఈ కారు పిల్లలు గడుస్తుంది. ఒక అర్ధగంట సేపు నన్ను చూసాను. ఆ పిల్లి ఎందుకో నా కారు కింద దూరం అడుచుంది. అది కీ 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 అని అది ఇరక్క వినే ఏంది ఏమంటుంది లేదా. అది చూడండి అడుస్తుంది చూడండి. ఎలా మోగుతుందా? రెండు ఉన్నాయిడా. ఎలా ఎందుకు అడుస్తారే? ఈ పిల్లలు ఏమైనా లోపల ఉన్నాయా? కొంప తీసి కొందటిదే కొందరు కాలంలో దీంట్లో పిల్లలు అందుకు అది అడవి ఉంటాయి అనమాట. అందువల్ల అడుగుతుంటాయి కొన్ని. ఆడవే రెండు మళ్ళా మొగుడు పిల్లలేమో రెండు ఓ అని అడుగుతానే ఉన్నాయి పాపం. నేస్తమా నువ్వేనా. ఆ ఫ్లైట్ పోతాను. ఎప్పుడు ఎక్కిపోతానో ఏమో. ఇంటికి పోతే డబ్బులు ఉండవు. అదొక పంచాయతీ. ఏంటంటే డబ్బులే డబ్బులు. చేయాలో చూద్దాం. ఈరోజు అయితే అసలు కారే స్టార్ట్ చేయలే. మా ఫ్రెండ్ కానీ కార్లో పోయినా అంతే. ఇప్పుడే ఫుడ్ తీసుకొని వచ్చిన ఫ్రిడ్జ్ లోపల పెట్టినకి. చూడండి అన్ని స్వీట్స్ ఎటు చూడని ఇచ్చారు. ఎన్నో ఫ్రిడ్జ్ మొత్తం గలీజ్ అయింది బా. ఈరోజు చూడండి పెట్టేసిన నా ఫుడ్ మొత్తం తెచ్చిందంతా. అతను ఇది ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాడు ఫుడ్ మొత్తం. ఫైనల్గా అసలు మార్నింగ్ నుంచి కారే స్టార్ట్ చేయలే. ఇప్పుడు డ్యూటీ పడ్డది మాకు. ఆయన 14 డబ్బులు ఇచ్చి మా మేడం ఏదో వాట్సాప్ సెండ్ చేసింది అనమాట. జీవీ అంట ఏదో అది తీసుకొని రాపో 3 ప్యాకెట్లు అంటున్నాడు. వెళ్తున్నా. టైం 7:25. ఇప్పుడు పడ్డది డ్యూటీ మార్నింగ్ నుంచి. అసలు కారే స్టార్ట్ చేయలే. ఛార్జింగ్ లేదు కార్లో. ఇది ఎందుకు ఇక్కడ కార్ ఛార్జింగ్ ఇది వస్తలేదు ఇప్పుడు. ఇక్కడ చూడండి ఇది వస్తలేదు. ఏమైంది ఇది? వస్తే ఛార్జింగ్లో పెట్టుకుందాం అనుకుంటే అది ఎందుకో లైట్ వెళ్తలేదు. మొబైల్లో ఛార్జింగ్ లేదు. వీడియో ఎడిటింగ్ చేసుకుంటా బెడ్నే కూర్చొని నేను వీడియో అందుకుంటే మా అమ్మాయి మంచిగా వెళ్తుంది ఇంకా. చలో జమియాకి వెళ్ళి అయితే తీసుకొని వచ్చేద్దాం. ఓకే వచ్చేసిన జమియా దగ్గరికి. ఏడున్నర వేడి కాదు లోపల. నాకు తెలిసినంతలో అది వచ్చేసి అల్మరై అనేది పేరు. అల్మరై అంటే ఆవిడ చీజ్ అని చీజ్. ఓకే నా సంకత పర్ఫ్యూమ్ ఉంటుంది కొట్టుకున్నాము. ఇది కొట్టుకున్నాం. పర్ఫ్యూమ్ కాదు బాడీ స్ప్రే. పర్ఫ్యూమ్ చిన్నది బయట కొట్టుకున్నా. ఇది కాదు ఎటు పక్కల ఉంటుంది. దట్స్ మై పాయింట్. ఎత్తకాలి ఎత్తిన తక్కువ దొరకదు ఏదైనా. చూద్దాం. ఇటుపక్కల లేదు. ఇటుపక్కల అల్మరై తీసేసుకున్నా. మా మేడం చెప్పింది ఇవే అనమాట. కానీ మా మేడం ఫోటో పెట్టింది వచ్చేసి ఇది పెట్టింది సింగల్గా ఉండేది. కానీ మా మేడం ఉండి లోపల 2 ఉంటాయి తీసినామా అవి తీసుకుంటా అన్నది. ఇవి 2 వాట్సాప్లో ఫోటో పెట్టడం వల్ల ఎంత ఇది. హాయ్ బ్రో, బాబీ బ్రో వచ్చేసి బాబీ బ్రో మా ఏరియాలో ఉంటాడు. ఇవే అంటలే
ఓకే ఇక్కడ ఇది కుంకుమ పువ్వు ఉంటుంది కదా, ఇది రియలా ఫేక్ అని అర్థం లేదు. ఇంట్లో కూడా రకాల క్వాలిటీలు ఉంటాయి కదా. అదే ఇక్కడ ఉన్న రియల్ ఉంటాయి ఉండవు అని అర్థం ఉంది. ఈడ ఉంది. అవునా, రియలేనా? అవు 3 దినాలు ఉంది దగ్గర దగ్గర 1000 రూపాయలు. అది ఈరోజు 1000 రూపాయలు అయిపోయింది. తీసేసుకున్నా. మొత్తం బిల్లు ఉంచుంటే కనుక 2 దినాలు అయింది. అంటే ఇంకా 20 ఫీల్స్ ఎనికి ఇచ్చిండు. మొత్తం 8 దినాలు. మా ముసలాయింది కాబట్టి చిల్లరతో సగా ఎనికి ఆయన, లేకపోతే ఇంకా మామూలుగా ఉండదు మా ముసలాయింతో. అది ఇది అంటాడు. వచ్చేసిన ఇంటి దగ్గరికి, ఇచ్చేస్తే పని అయిపోతుంది అంతే. వెళ్తాం. మామ రోజ్, ఇదేంది ఇది సడన్గా వాన పడుతుంది. ఇప్పుడే కార్ కడిగా నేను, వాన పడుతుంది. రెడ్ కార్ ఇప్పుడే కడిగిన అనమాట, జస్ట్ ఇప్పుడే వాన పడుతుంది. వాన పడుతుంది బాబ్జాన్. అయ్యా చూడు చినుకులు, వాన పడుతుంది. పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి. టప 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 టప. మా ఫ్రెండ్ అన్నాడు జాబ్రియాల వాన పడుతుంది నేను అంటాను. మొత్తం మూడం వచ్చేసింది, భయంకరంగా ఉరుముతుంది. వాన పడే సిచ్యువేషన్ ఉంది. నా తెలిసింది వాన పడుతుంది ఈరోజు. మా ఫ్రెండ్ అదే అనే కూర్చున్నాడు బెడ్ని, అదే మెరుస్తా అంతో. అయ్యవా ఇటు పక్కల ఎక్కువ మెరుస్తుంది, వాన ఇటు వస్తుంది. ఈరోజు రాత్రి మళ్ళీ మా రూమ్లో జలపాతం మారుతుంది అబ్బా. హామ్ ధూమ్ హామ్ ధూమ్ అని ఇటు 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 అని మెరుస్తుంది చూడండి మళ్ళీ. ఇది వాళ్ళు మన రాత్రి ఫుడ్, మధ్యాహ్నం వంట. మా అమ్మ తెచ్చి ఇప్పుడు ఇచ్చి విని ఒర్రే, ఇది మొత్తం 3 చికెన్ పీసులు ఇచ్చి విని, చికెన్ లెగ్ పీసులు. ఇదే మనకు ఫుడ్, లాగ్ ఇచ్చేయడమే. సో ఇంకా ఇక్కడితో ఈ వీడియో తెండి చేస్తున్నా. ఈ వీడియో అనిపించిన తప్పకుండా కమెంట్ చేసి, వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఫ్లూడ్ తగులుతాం. అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా డ్రైవ్ చేయండి. బై బై. ఒకవేళ వాన పడుతుంది కదా నైట్, ఈరోజు వీడియో కదా రేపు వీడియో కంప్లీట్ చేస్తాం. ఓకే చూడండి, వాన సంపీడుస్తుంది. అవి పడుతున్నాయి అన్నమాట. ఐస్ గడ్డలు పడతాను ఇలాగా మొత్తం.